ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ డే. దీని గురించి మనం తెలుసుకుందాం. ఫిబ్రవరి 24 1944 నాటి చట్టం అమలుకు గుర్తుగా సెంట్రల్ ఎక్సైజ్ డేని మన దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 24న నిర్వహిస్తారు. ఈ రోజున దేశంలో వివిధ రాష్ట్రాలు విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి. ప్రభుత్వంలో పన్నుల వసూళ్లకు సంబంధించి నిజాయితీతో చిత్తశుద్ధితో పనిచేసిన అధికారులకు రివార్డులు అందజేస్తారు. పన్నుల చెల్లింపులు గురించి ప్రజల్లో అవేర్నెస్ పెంచేందుకు గాను వివిధ కార్యక్రమాలు, వర్క్షాప్లు, సెమినార్లు నిర్వహిస్తారు. ఎక్సైజ్ అనగా డచ్ యాక్సిజన్ అనే పదం నుండి వచ్చింది. దీనికి లాటిన్ మూలము పన్ను వేయడం అని అర్థం. ఏటేటా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలు ఎంత విధిస్తుందో అని ఆసక్తిగా, భయంగా ఎదురుచూస్తారు. ఈ సుంకం ప్రభావం ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉంటుంది. అటు తయారీదారులు ప్రభుత్వానికి నేరుగా చెల్లిస్తే, ఇటు వినియోగదారులు తయారీదారులకు, అమ్మకందారులకు చెల్లిస్తూ ఉంటారు. 1944 నాటి సెంట్రల్ ఎక్సైజ్ అండ్ స్టాల్స్ చట్టం ప్రకారం ఈ పన్నులు విధిస్తారు. 1985 సెంట్రల్ ఎక్సైజ్ తారిఫ్ చట్టంలోని షెడ్యూల్ 1 మరియు 2 కింద డ్యూటీ రేట్లు యాడ్ వలోరెమ్ లేదా స్పెసిఫిక్లు విధిస్తారు. సెంట్రల్ ఎక్సైజ్ చట్టం కింది పన్ను విధించే అంశము మ్యానుఫ్యాక్చర్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ లయబిలిటీ వస్తువుల తయారీగానే తలెత్తుతూ ఉంటుంది. అదనపు పన్నుల ప్రత్యేక ప్రాముఖ్యం గల వస్తువులు చట్టం కింద అడిషనల్ డ్యూటీస్ టెక్స్టైల్ మరియు టెక్స్టైల్ ఆర్టికల్స్ యాక్ట్ మొదలైన వాటి కింద విభజించిన వివిధ రకాల పన్నుల్ని వసూలు చేయడానికి కూడా సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు బాధ్యతలు వహిస్తూ ఉంటారు. సెంట్రల్ ఎక్సైజ్ చట్టాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ మరియు కస్టమ్స్ ఫీల్డ్ అధికారులు సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ల రేట్ల ద్వారా నిర్వహిస్తుంది. ఈ ప్రోగ్రాం కోసం దేశాన్ని 10 జోన్లుగా విభజించారు. ప్రతి జోన్కు చీఫ్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ యాడ్స్ అధికారులుగా ఉండి పర్యవేక్షిస్తూ ఉంటారు. సెంట్రల్ ఎక్సైజ్ డిప్యూటీ లేదా అసిస్టెంట్ కమిషనర్లు సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ల ఆధిపత్యం డివిజన్లు ప్రాంతాలుగా విభజిస్తారు. ఎక్సైజ్ ట్యాక్స్ అనేది అమ్మకాలు లేదా అమ్మకాలకు జరిగే ఉత్పత్తులపై ఇన్లాండ్ ట్యాక్స్గా ఉంటుంది. అమ్మకానికి తయారు చేసే ప్రత్యేక వస్తువుల అమ్మకంపై విధించే పన్ను. ఎక్స్చేంజ్ను కస్టమ్స్ డ్యూటీ నుంచి విభజించాలి. కస్టమ్స్ డ్యూటీ ఇంపోర్టేషన్పై పన్నులు మరియు సరిహద్దు పన్నులు. ఎక్సైజ్ సుంకాలు ఇన్లాండ్ ట్యాక్సులు. ఎక్సైజ్ సుంకాలు పరోక్ష పన్నులు. ఉత్పత్తిదారులు, అమ్మకదారులు ప్రభుత్వానికి పన్ను చెల్లించి దాని వినియోగదారులకు చెల్లించే ధరను పెంచడం ద్వారా రాబట్టుకుంటారు. సేల్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వంటి పరోక్ష పన్నులను ఈ ఎక్సైజ్ మరో అదనపు పన్ను. ఎక్సైజ్ రెగ్యులేటరీ చట్టబద్ధ నిర్వచనాలు ఒక్కో దేశానికి ఒక్కో విధంగా ఉంటాయి. మన దేశంలో ఎక్సైజ్ అన్నమాట పూర్తి అకాడమిక్ కాదు, వివిధ కోర్టు కేసులకు కూడా వర్తిస్తుంది. ఎక్సైజ్ సుంకాన్ని విధించే సమయంలో ప్రజారక్షణ, ఆరోగ్యము, ప్రజానైతిక విలువలు, జాతీయ సంక్షేమం వంటి అనేక అంశాలని పరిగణలోకి తీసుకుంటారు. మన దేశంలోని దాదాపు అన్ని తయారీ వస్తువులపై ఎక్సైజ్ డ్యూటీ విధిస్తారు. ఇందుకోసం భారత ప్రభుత్వం ఆటోయేషన్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ మరియు సర్వీస్ ట్యాక్స్ నెలకొల్పింది. దీనివల్ల తయారీదారులు తమ ఎక్సైజ్ సుంకాన్ని సులువుగా చెల్లించవచ్చు. అమ్మకం వస్తువులపై రెవెన్యూ స్టాంప్ ఎఫిక్స్ చేయడం ద్వారా ఎక్సైజ్ పన్ను అప్లై చేస్తారు. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.